నిజంగానే చెప్తున్నా, సినిమాలు ఆపండి, మీ సినిమాలు ఆపుకోండి. బాస్ వస్తున్నాడు, గజ్జబ్బలుడు వస్తున్నాడు, తొక్కేస్తాడు. ఇప్పుడు కానీ ట్రెండ్ అవుతుంది. తొక్కుకుంటా పోతాం, తొక్కేస్తాం, తొక్కుతాం, తొక్కేదే. అర్థమవుతుంది? ఆ తొక్కేదే. మహారాజా దేవం మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నాము. నిన్నట్లోనే మా మదనపల్లిలో జన్మదిన శుభాకాంక్షలు ఏ రేంజ్లో ఉంటుందో అందరూ చూసినారు. అలా మేము ఆయనకి ఎలా బర్త్డే ఎట్లా విషెస్ చెప్పాలనేసి నిన్న చేసినాము. దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మదనపల్లి మస్సీ ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక ధన్యవాదాలు. మదనపల్లి మస్సీ కానీ, మదనపల్లి ఇన్ఫ్లుయెన్సర్స్, మదనపల్లి బ్యూటీ ఆఫ్ మదనపల్లి కానీ వాళ్ళందరూ వచ్చి మనకు మంచి సపోర్ట్ ఇచ్చినారు. మదనపల్లి ఇన్ఫ్లుయెన్సర్ చాలా మంది సపోర్ట్ ఇచ్చినారు. అందరికీ ముఖ్యంగా ధన్యవాదాలు. ఈరోజు చెప్పుకునే విషయం ఏంటంటే బాబెన్న సాగు తమను ఫస్ట్ తమన్ పాపరీటా గ్యాంగ్ లీడర్ మళ్ళీ తెప్పించినావు. నీపైన నమ్మకం ఉండింది, దీంతో ఇంకా పెరిగింది. ఇంకా పెంచుకునేటట్లు నువ్వు ఇంకా ఏదైనా మ్యాజిక్లు చేసినావంటే గ్యాంగ్స్టర్ సినిమా ఇంకా చెప్పలేం. ఇప్పుడు రాసుకోండి, నేను చెప్తా, రాసుకోండి. జనవరి 13వ తేదీ పొద్దున్న 5 గంటలకు రివ్యూ నేనే ఇస్తా, రాసుకోండి. చెప్తాన్నా, మంచిగా చెప్తానా. థియేటర్లు తక్కువ ఉన్నాయి, సినిమాలు ఎక్కువ ఉన్నాయి. ఆపుకోండి సినిమాలు. నిజంగానే చెప్తున్నా, సినిమాలు ఆపండి, మీ సినిమాలు ఆపుకోండి. బాస్ వస్తున్నాడు, గజ్జబ్బలుడు వస్తున్నాడు, తొక్కేస్తాడు. ఇప్పుడు కానీ ట్రెండ్ అవుతుంది. తొక్కుకుంటా పోతాం, తొక్కేస్తాం, తొక్కుతాం, తొక్కేదే. అర్థమవుతుంది? ఆ తొక్కేదే. గుర్తు పెట్టుకోండి. సంక్రాంతి సినిమాలు బ్యాక్కి వెళ్ళిపోండి. మీరు డేట్లు మార్చుకోండి. సంక్రాంతికి అయితే రావద్దండి. బాసు ఒక్కసారి ఆయన మూమెంట్లో అడుగు పెట్టినాడంటే అందరికీ తెలుసు, మొత్తం సినిమా ఇండస్ట్రీకే తెలుసు. గజ్జబ్బలుడు తొక్కి పడేస్తాడు, తొక్కేస్తాం. కాబట్టి మీ సినిమాలు లాస్ట్ టైం కూడా శంకర్వర ప్రసాద్ సినిమాకు కూడా బాస్ ఉన్నాడు, ఆ సినిమా హిట్ అయింది. కాబట్టి బాగుండే సినిమాలు కూడా థియేటర్ లేకుండా అయిపోయినాయి. థియేటర్ లేదు కాబట్టి కలెక్షన్ తక్కువ వచ్చింది. కాబట్టి చెప్తున్నది ఏమంటే, సినిమాని మీరు కొన్ని సినిమాలు చాలా వస్తున్నాయి, థియేటర్ లేవు. ఫస్ట్ బాస్ సినిమాలు, పెద్దోళ్ళ సినిమాలు ఆడిపించండి. దాని తర్వాత మీరు వేసుకుంటే ప్రతి సినిమాని ఆదరిస్తాం మనము. కాబట్టి సినిమాని ఎంకరేజ్ చేస్తాము. ఎంకరేజ్ చేసేదాన్ని బట్టి మనం కూడా పోతాం. దాన్ని మనము ఫ్లోలో పోతుంది. ఇంకోటి థియేటర్లు ఉండవు. ఇప్పుడు అందరికీ రెవెన్యూ లాస్ అవుతుంది, థియేటర్లు ఉండవు. కాబట్టి చెప్పేది ఏమంటే, సంక్రాంతికి 1-2 సినిమాలు వేసుకొని, అంటే వారం గ్యాప్ ఇచ్చి మళ్ళీ వదులుకోవచ్చు. అప్పుడు రెవెన్యూ జనరేట్ అవుతుంది. మీరు అన్ని సినిమాలు ఒకేసారి వదిలేస్తే రెవెన్యూ అన్ని సినిమాలకి దెబ్బ పడుతుంది. ముఖ్యంగా గజ్జబ్బలుడు వస్తున్నాడు ఈసారి. కాకా లేపి అంతే. హ్యాపీ బర్త్డే మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన మాటలు రావు. నేను చిరంజీవి గురించి ఎంత మాట్లాడినా కామాలే తప్ప ఫుల్ స్టాప్లు మాత్రం ఉండవు. ఆయన లుక్ ఎట్లయినా ఉంది. నాకు బాస్ కనబడాలి, ఆయన కళ్ళు కనబడితే చాలు. ఆయన స్క్రీన్ పైన కనబడితే అందరికీ ఫ్యాన్స్ ఉంటారు, ప్రతి హీరోకి ఫ్యాన్స్ ఉంటారు. కానీ ఒక్క మెగాస్టార్ చిరంజీవి గారికి మాత్రమే రక్త సంబంధంతో కూడిన భక్తులు ఉంటారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒక భక్తులు ఉండేది మాత్రం ఒక చిరంజీవి గారికే, ఎవరికీ లేదు. కాబట్టి ఆయన స్క్రీన్ పైన కనబడితే చాలు. ఏదో ఆయన లుక్ అవేం మాకు తెలీదు. చిరంజీవి గారు కనబడతారా, మెగాస్టార్ టైటిల్ కనబడుతుంది, అంతే. వేరే ఏం అవసరం లే. హ్యాపీ బర్త్డే చిరంజీవి గారు, హ్యాపీ బర్త్డే. గ్లిమ్స్ అయితే లాస్ట్లో గ్లిమ్స్ వేస్తాడో లేదని ఆలోచించినాము. ఎట్లా వేసాడు. ఓకే, బాస్ అండ్ రైట్ ట్రాక్. ఇప్పుడు ఆయన ఏజ్కి తగ్గట్టు అసలు మళ్ళీ చిరంజీవిని వింటేజ్గా బాబీ కొల్లి మళ్ళీ చూపించాడు. వాల్తేరు వీరయ్యతో ట్రైలర్ మాత్రమే చూపించాడు చిరంజీవిని. ఈ సినిమా కాకా సినిమాతో ఫుల్ హ్యాపీ చేస్తాడని, సినిమా మొత్తం చూపిస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇంకోటి ఈరోజు ఇంకా బాస్ బర్త్డే సందర్భంగా ఈరోజు శంకర్ దాదా మూవీస్ రిలీజ్ చేశారు. ఆల్రెడీ ఒకసారి అయింది, ఆల్రెడీ రివ్యూ ఇచ్చాను. మళ్ళీ వచ్చాము. ఆయన సినిమాలో 100 సార్లు వేసినప్పుడు మళ్ళీ రిలీజ్ చూస్తాము. ఇంకోటి ఏంటంటే, ఈ మధ్య 1 మంత్ నుంచి ఇన్స్టాలో పోస్టులు ఏమంటే, బాస్ అందరినీ తొక్కేస్తా అన్నాడు. ఒకటే చెప్తా,
వచ్చి ఒక ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి ఒకటి తొక్కేస్తున్నాడు అంటే బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళంతా ఏం బీకేర్రా ఇట్లా అడుగుతాను. బ్యాక్గ్రౌండ్లో వచ్చి తొక్కినాడంటే బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు గుంపులుగా ఉండారా, మరి మీరెందరూ ఆయన ఎందుకు తొక్కలేకపోయారు? మీరు స్టార్స్ అవ్వాలి. పెద్ద పెద్ద నాయకులు, పెద్ద పెద్ద హీరోలు, అంతకుముందు ఉన్న పౌరాణికల చిత్రాలు చేసే హీరోలు కొడుకులు ముందుగానే ఎంట్రీ ఇచ్చారు. ఈయన విలన్గా స్టార్ట్ అయ్యారు. అప్పుడే తొక్కేసి ఉండొచ్చు కదా, మీరు ఎందుకు తొక్కలేకపోయారు? ఈరోజు ఎంతసేపు చూసినా యంగ్ హీరోస్ అందరినీ తొక్కేస్తాను అంటే తన హీరోస్ కోసం, వాళ్ళ ఫ్యామిలీ హీరోస్ కోసము బాస్ తొక్కేస్తున్నారు అని చెప్తాను. తన కొడుకు చెప్పాలంటే ఇప్పుడు మగధీర సినిమాతో ఆయన మంచి ఒక స్టార్డమ్ నిలదొక్కాడు, ఒక్కొక్క మెట్టు ఎదుగుతున్నాడు. ఇప్పుడు చిరంజీవి గారు మళ్ళీ ఈ ఏజ్లో కూడా సినిమాలు చేస్తూ ఎంటర్టైన్ చేస్తానంటే అది వేరే వాళ్ళని తొక్కేయడానికో ఇంకోదానికి. ఆయన ప్యాషన్, అది ఆయన పిచ్చి. చిరంజీవి అంటే గుర్తొచ్చేది సినిమా కాదు, సినిమా అంటే గుర్తొచ్చేది చిరంజీవి అనే ఆరాని ఆయన క్రియేట్ చేశారు. సో అందులో ఇంకోటి ఏంటంటే ఈ ట్రోల్స్ చేసే వాళ్ళ బ్యాచ్కి చెప్తున్నాం, అంటే మేము చెప్పడం అంటే వార్నింగ్ అనుకోండి. ఒకటి, ఎన్ని ట్రోల్ చేసినా కూడా ఇప్పుడు ఆయన సత్తా ఏంటో ఆయనకు ముందు వచ్చిన హీరోలే చెప్పారు, మనం దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంట్రా అంటే ఈరోజు బర్త్డే సందర్భంగా ఈ ఎంబీబీఎస్ రిలీజ్ చేయడము, ఫ్యాన్స్ ఎంజాయ్ చేయడం ఫుల్ హ్యాపీ అన్న. ఎందుకంటే సినిమా 1.5 రూపాయలు, 2 రూపాయలు, 3 రూపాయలు, 5 రూపాయల టికెట్, 10 రూపాయల వరకు ఆ రేట్లు చూశారు. అంత రేటు పెట్టి సినిమాకి వెళ్ళి బుక్ టాయిసంతో బయట ఆడియన్స్ బయట వచ్చారంటే అబ్సల్యూట్ చిరంజీవి సినిమా అనేది. ఇంకో హీరో సినిమాకి వెళ్తే ఒకటి బాగుంటే ఇంకోటి బాగలేదంటే, చిరంజీవి సినిమా అంటే చిరంజీవి సినిమానా 100 రూపాయలైనా పెట్టిపోవచ్చురా. 2006లో శంకర్దాద ఎంబీబీఎస్కి చొక్కాలు తినిగిండే చిన్న వయసులోనే చింపుకున్నాం మేము. ఇప్పుడు మళ్ళీ 30 ఏళ్ళ వయసు వచ్చింది, మళ్ళీ వచ్చి రిలీజ్ చూసినాము. ఇలాగే ఇంకా మంచి సినిమాలు ఉన్నాయి బాస్వి, రిలీజ్ చేయాలని కోరుకుంటాను. నెక్స్ట్ బర్త్డేకి మేబీ అన్నయ్య సినిమా ప్లాన్ చేస్తే ఫ్యామిలీస్ కూడా మేబీ కవర్ అవుతారు రిలీజ్కి. సో ఈరోజు గ్లిమ్స్ కూడా మంచి ఇచ్చారు. అలాగే బాస్ గురించి ఇంకా చెప్పాల్సిన అవసరం, ఆయన చేసిన సేవ, సోషల్ సర్వీసెస్ కానీ అన్నీ. పద్మభూషణ్ దగ్గర పద్మభూషణ్ వచ్చేసింది, ఇంకా ఆగిపోయాడు చిరంజీవి అనుకున్నారు. మళ్ళీ ఇండియాలో హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ సెకండ్ పద్మవిభూషణ్కి వచ్చాడు. మేబీ గాడ్ బ్లెస్, దేవుని దయతో. అలాగే ఆయన ఇండియన్ సినిమాకి ఇచ్చినటువంటి కాంట్రిబ్యూషన్ గుర్తుపెట్టుకొని ఆయన్ని అతి త్వరలో భారతరత్నగా ప్రభుత్వం గుర్తించాలి. సోషల్ మీడియాలో ఏదైతే ట్రెండ్ అవుతుందో తొక్కేనాడు అనేది ఏదైతే ట్రెండ్ అవుతుందో అదంతా నిన్న రాత్రి, నేను చెప్పాలనుకోండి, నిన్నంతా రాత్రి హైపరాది ఆడు మాట్లాడేసినాడు ఫంక్షన్లో. విషయం ఏమంటే చిరంజీవి చాలా మందిని తొక్కేనాడు అని సోషల్ మీడియాలో టాక్ వస్తుంది. నేను ఒకటే చెప్పాలనుకుంటాను, చిరంజీవి గారు ఎన్ని సినిమాలకు సపోర్ట్ చేయలేదు, ఎవరికి సపోర్ట్ చేయలేదు, ఎన్ని ఈవెంట్స్కి రాలేదు, ఎవరికి సపోర్ట్ చేయలేదు. నేనున్నాను, మీరు ధైర్యంగా ఉండండి, సినిమా చూసుకోండి అని ఎంతమందికి ప్రోత్సహించలేదు. నాకు అది ఒకటి తెలియాల. చెన్నై లవ్ స్టోరీ మొన్న కిరణ్ అబ్బవరమన్నకు పోయినాడు, అంతకుముందు మన రౌడీ బాయ్ విజయ్కి సపోర్ట్ చేసినాడు, ప్రతి ఒక్క హీరోకి సపోర్ట్ చేస్తున్నాడు. యాడ తొక్కుతానేది నాకు అర్థం కాల. తొక్కేస్తున్నాడు, యాడ తొక్కుతున్నాడు, ఎవరిని తొక్కలేరు. అదే అసాధ్యం. అదే సినిమాలో దమ్ము ఉంటే ఏ సినిమా అయినా వస్తుంది. నేను ఒకటే చెప్పాలనుకుంటాను అన్న, ఆ స్టోరీ కూడా వద్దు. ముందుగా మా మెగాస్టార్ చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇంకపోతే సినిమా శంకర్దాద ఎంబీబీఎస్ గురించి మాట్లాడతా. ఈ సినిమాలో మెసేజ్ ఓరియంటెడ్ మంచి మెసేజ్ ఉంది. సినిమాలో రోగిని ప్రేమించలేని డాక్టర్ కాదు అనేసి మంచి మెసేజ్ అది. ఇంకా 2-3 షోలు పడి ఉంటే ఎవరున్న డాక్టర్లు చాలా మంది చూసి ఉంటారు, కొంచెం అర్థం చేసుకొని ఉంటుందేమో నా ఫీలింగు. ఎంజాయ్మెంట్ అయితే ఫుల్గా చింపి పీక్లేక్ చేసినాము ఎంజాయ్మెంట్. ఇంకా తర్వాత పోతే కాకా ఏదైతే ఉందో గ్లిమ్స్ ఒక్క రేంజ్లో ఉంది. బట్ డీసెంట్, ఫుల్ డీసెంట్. తమన్నా మామ అవునన్నా, చిరంజీవి లుక్ మాత్రం అబ్బా చాలా బాగుంది. నాకు చాలా అంటే చాలా డీసెంట్గా ఉంది లుక్. నాకు చాలా రోజుల తర్వాత బాస్ మళ్ళీ బ్యాక్ వినాడేమో అనిపిస్తుంది. కామెడీ టైమింగ్ అంతా బాగుంది. ఈ తమన్ ఏదో ప్లాన్ చేసినట్టున్నాడు. థియేటర్లో నాకు తెలిసి మదనపల్లిలో ఇంతవరకు ఎప్పుడు పేలిన చరిత్ర లేదు. నాకు తెలిసి ఓయమ్మా ఏడన్నా పేలిపోతాయేమో మదనపల్లి థియేటర్లు సిద్ధంగా బాగా రెడీ చేసుకోండి పా. నేను మళ్ళీ హెచ్చరిస్తాను. తమన్నా బీజిఎంతో ఏడన్నా మదనపల్లి ఇంతవరకు పేలినలా చరిత్ర లేదు. నాకు తెలిసి ఏడన్నా పేలిపోతాయేమో నాకు డౌట్గా ఉంది ఈ సినిమాతో. కాకతో తమన్ మామ ఏందో ప్లాన్ చేయనన్నా, ఖచ్చితంగా పేలిపోతాయి థియేటర్లు మదనపల్లి జనవరి 13వ తేదీ నాకు తెలిసినంత వరకు ఊపిరి ఆడదు మదనపల్లిలో.
నేను చెప్తాను, మెగా ఫ్యాన్స్ అంత సెలబ్రేట్ చేయబోతున్నారు. ఇదైతే వాస్తవం. అందరూ సిద్ధంగా ఉండాలి సినిమాలకి. కాకపోతే చిరంజీవి గారి సినిమా వస్తున్నది థియేటర్లు అయితే తక్కువ ఉన్నాయి. అన్న చెప్పినట్టు దయచేసి కొంచెం మార్పులు చేర్పులు చేసుకోండి, డేట్లు అందరికీ కన్వీనియన్స్గా పోండి. ఇదైతే నేను చెప్పాలనుకుంటున్నా. అది విషయం నా భయంకరంగా దాన్ని దాటేస్తుంది. మనశంకర వరప్రసాదం కూడా దాటేస్తుంది. దాంట్లో డౌట్ ఏం లేదు. ఇంకా పోతేనా నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, మనం పుడితే తల్లి సంతోషపడాల, పెరిగేటప్పుడు కొడుకు పెరిగేటప్పుడు తండ్రి గర్వపడాల, మనము చచ్చిపోతే శత్రువు కూడా ఏర్చల్ల. అదే జీవితం. ఆ జీవితానికి నిదర్శనం మా చిరంజీవి. ఎంతోమందికి ఇన్స్పిరేషన్ అయినా, దేవుడు అయినా. దయచేసి సోషల్ మీడియాలో అందరూ ఆపల్లా. నేను మళ్ళీ హెచ్చరిస్తాను. మేము కూడా మాట్లాడాలనుకుంటే చాలా మాట్లాడతాం. వద్దు, అవన్నీ మనం చెప్పుకోకూడదు. ఆయన చాలా మందికి ఇన్స్పిరేషను, ఎంతోమందికి సాయం చేయనాడు. మనం అవన్నీ చెప్పుకోకూడదు. ఇప్పుడు అవన్నీ అందరికి తెలిసినవే, మనం చెప్పుకోకూడదు. ఆయన వ్యక్తిగతంగా ట్రోల్ చేసే ఎవడు కూడా అంత దమ్ము ఎవరికి లేదు. ఆయన ఎంత మంచి వ్యక్తి అంటే అంత మంచి వ్యక్తి. థియేటర్లోన ఈరోజు పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు మాత్రము ఒక రేంజ్లో అసలు ఆ అరుపులు చూస్తావా, కేకలు చూస్తావా. ఆయన వచ్చిన ఒక 2 సెకండ్లకే భలే బ్లాస్ట్ అయిపోయింది థియేటర్. అది నా విషయం. ఇంకోటి ఈరోజు మా పాపది కూడా బర్త్డేనా ఈరోజు. ఇదే రోజే మా పాపకు కూడా హ్యాపీ బర్త్డే. అవునా చార్విక, హ్యాపీ బర్త్డే తల్లి. ఇంకా పోతేనా మొన్న మెగాస్టార్ గారు మొన్న ఆడ కొరియన్ కనకరాజు సక్సెస్ మీట్లో మాది ఏవి పడింది చూసినా అన్న. ముందుగా నేను మన మదనపల్లి మసీద్ ఛానల్కి నేను చాలా కృతజ్ఞత పడి ఉండాలని నేను చెప్తాను. జయసింహ అన్న, మీరు మా కోసం మా హీరోల్ని మాకు దగ్గర చేయడానికి మీరు చాలా కష్టపడుతున్నారు. ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాల కష్టం మీది. మమ్మల్ని హీరోలకు దగ్గర చేయాలని మీ తాపత్రయం మాకు చాలా నచ్చింది. మీ మదనపల్లి మస్తీకి ఎల్లప్పుడూ మేము బ్యాక్ బోన్గా ఉంటాం, సపోర్ట్ చేస్తాం. ఏ సినిమా వచ్చినా మంచిగా మాట్లాడతాం, మంచిగా రివ్యూ ఇస్తాం. జెన్యున్గా చెప్తాం. అదినా. హ్యాపీ బర్త్డే మెగాస్టార్ చిరంజీవి గారు. బాస్ ఆఫ్ ది సినిమాలకు బాస్. అంతే. బాగుందినా, బాగుంది, కొత్తగా ఉంది. మ్యూజిక్ కూడా ఆ బాక్సులు కొంచెం షేక్ అవుతాయి. ఇంకా మళ్ళా రిపీట్ అవుతుంది. అది మళ్ళా డీస్పెత్ కాకుండా ఇప్పుడు బాబీ అన్న తమను కాంబోలో ఇంకా పెద్ద హిట్ కాదు ఇది. ఒక ఆయన ఏజ్కి ఆ లిమిట్ దాటేసింది. ట్రైలర్ ఆయన ఏజ్కి ఇప్పుడు గ్లిమ్స్ ఆయన ఏజ్కి ఒక రేంజ్లో చూపించారన్న. లుక్ బాగుందన్న, చాలా బాగుంది లుక్. చిరంజీవి గారు బాయ్, హ్యాపీ బర్త్డే అన్నగారికి. జై మెగాస్టార్, హ్యాపీ బర్త్డే టు చిరంజీవి. సూపర్ సినిమా, సూపర్గా ఉంది సార్. కాకా జై కాకా. అన్నయ్య గారికి చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబో సినిమా ఇప్పుడే గ్లిమ్స్ వేశారు, చాలా బాగుంది. మంచి హిట్ కావాలని కోరుకుంటూ అన్నయ్య గారికి మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు. జై మెగాస్టార్. సూపర్గా ఉంది అన్న. బ్లాక్ బాస్టర్ అన్న. ఎప్పుడు మెగాస్టార్. ఎన్ని స్టార్లు వచ్చినాయి వెనకే. అంతకు మించి చాలా బాగా నచ్చింది. సూపర్గా ఉన్నారు. అన్నయ్య లుక్ కూడా భారీగా ఉంది. 20 ఏళ్ళు వెనక్కి ఉన్నట్టున్నారు. సినిమా అంతా బాగానే ఉంది. నెక్స్ట్ టైం టాకు రిలీజ్ చేస్తే బాగుంటుందని మా పర్సనల్ ఒపీనియన్. చేశారు. బాగుంది భయ్యా. చెప్పలేము భయ్యా, సినిమా దుమ్ము దూపేస్తుంది అనుకుంటా. 100% ఉంటుంది. ఏజ్ ఎంతైనా బాస్ గ్రేస్ ఎవరు మ్యాచ్ చేయలేరులే భయ్యా. బాగా ఇచ్చినారు భయ్యా. ఇవి అయితే బాగుంది. ఏం లేదు, శంకర్ ఎంబీబీఎస్ చూసినప్పుడు చైల్డ్హుడ్ మెమోరీస్కి వెళ్ళినట్టు ఫీల్ వచ్చింది. నేను ఎప్పుడో 5వ క్లాస్ 4వ క్లాస్ ఉన్నప్పుడు రిలీజ్ అయిన సినిమా మళ్ళీ ఆ స్టేజ్లో కోసం చూసినట్టు ఉంది. యాక్చువల్గా ఈ సినిమా థియేటర్లో చూస్తామని అనుకోలేదు భయ్యా, కానీ బాస్ని చూస్తుంటే విధానే వేరే.